సంవత్సరం ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి జాతకులకు సూర్యుడు ద్వాదశ జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. బుధుడు ద్వాదశ జన్మస్థానాలలో మిశ్రమంగా ఉన్నాడు. గురువు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ద్వితీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్వరుడు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో ప్రతికూలతనే ఎక్కువగా కనబడుతుంది. అయితే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కనుక ఇంటి వాతావరణము సపోర్టింగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు సామాన్యంగా జరుగుతుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము కంప్లీట్ చేయడంలో, క్రయ విక్రయాల లోపల కూడాను మీకు ఇబ్బందులు ఉండవు. అయితే కొన్ని విషయాలలో అనుకూలత, మరికొన్నింట ప్రతికూలత కూడాను ఇందులో ఉండే అవకాశాలు బాగా ఉన్నాయి. భార్యా పిల్లలతో చాలా సంతృప్తిగా ఉంటారు, ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ పెద్దల సహాయ సహకారాలు కూడాను మీకు బాగా అందుతాయి. తల్లిదండ్రుల యొక్క సహకారం అందుతుంది. వాళ్ళ యొక్క అనుభవము మీకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మట్టుకు అనుభవజ్ఞులు, తల్లిదండ్రులు, దగ్గరి వాళ్ళు, ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడము, వారితో చర్చించడము చాలా అవసరం. ఈ మాసంలో ఆరోగ్యము ఓవరాల్గా నిలకడగానే ఉంటుంది. అయితే ఆరోగ్యంపై శ్రద్ధ మట్టుకు అవసరం. ఇకపోతే ముఖ్యంగా చేతిలో డబ్బు ఉంటుంది, కానీ ఖర్చు కూడాను ఒక రకంగా విపరీతంగా కనబడుతుంది. దాన్ని కట్టడి చేసుకోవాలి. అనవసరమైనటువంటి ఇబ్బందులు ముందుకు రావడము, ఖర్చు ప్రవాహంలాగా వెళ్ళిపోవడము, ఇలాంటివి రావడం మూలకంగా ముఖ్యమైనటువంటి పనులు చేసేటప్పుడు మీ చేతిలో డబ్బు ఉండకపోవడంతో కొన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఆర్థిక ఇబ్బందులు ప్రధానంగా ఈ మాసంలో కనబడుతున్నాయి కనుక వాటిని అధిగమించడానికి ఖర్చులను నియంత్రించుకోవడము, ఆదాయాన్ని పెంచుకోవడము తప్పనిసరి మీరు ఈ మాసంలో చేయాలి. ఇకపోతే బంధువులు, ఆత్మీయులు వీరందరి యొక్క సహాయ సహకారాలు కొంతవరకు అందుతాయి. కానీ వాళ్ళందరి కూడాను మీరు బ్లైండ్గా నమ్మినట్టయితే కొన్ని ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి అంత బ్లైండ్గా నమ్మకుండా కొంత మీ విచక్షణను, మీ జ్ఞానాన్ని జోడించి వాళ్ళు చెప్పినటువంటి సూచనలను, సలహాలను మీరు స్వీకరించి అమలు చేసినట్టయితే మీకు సత్ఫలితాలు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం బాగా పెరుగుతుంది. తద్వారా కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడాను కనబడుతున్నాయి. 3-4 వారాలలో పనులు బాగా నెరవేరుతాయి. ఇక ప్రారంభించిన పనులు సకాలంలో మట్టుకు పూర్తి అవుతాయి. కొత్త వ్యాపారంపై కూడాను మనసు నిలుపుతారు. అయితే ఆర్థిక స్థితి మూలకంగా కొంత జాప్యం జరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. విందులు, వినోదాలు, విహారయాత్రలు చేపడతారు, సంతోషంగా ఉంటారు. ఇక శారీరక, మానసిక ఇబ్బందులకు గురి కావడం అనేటువంటిది ఈ మాసంలో కనబడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికై మీ చేతిలో ఉన్నటువంటి ఉపాయాలను ఉపయోగించడము, వాటిని అమలు చేయడము చాలా అవసరము. అన్యమనస్కంగా పనులు నిర్వర్తిస్తారు, తద్వారా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పనులపై శ్రద్ధ లేకుండా మెకానికల్గా మీరు చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దాన్ని కొంత మీరు ట్యూన్ చేసుకొని, ఎలా మనసు పెట్టి మీరు శ్రద్ధతో, ఎఫర్ట్స్తో మీరు పనులు చేయడం అనేటువంటిది ఈ మాసంలో బాగా అవసరము. ఇక కొత్త వారి పరిచయాలు కొంత మీకు ఉపయోగపడతాయి.
వాళ్ళ మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడాను గోచరిస్తున్నాయి. కనుక జాగ్రత్తగా ఉండడం మంచిది. వ్యవసాయదారులకు సామాన్యంగా ఉంది, నష్టం లేదు, పంటలు సంతృప్తిగానే ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు కూడాను పని భారం పెరుగుతుంది, ఉత్పాదన ఉంటుంది. మిషనరీ మూలకంగా పూర్వం ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. కనుక ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమాధిక ఫలితాలు ఉన్నప్పటికీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి అంశాలు ఆర్థికపరమైనటువంటివి, తర్వాత పనులు కావడము, ఆరోగ్యము, ఈ విషయాలలో కొంత జాగ్రత్త అవసరము. అయితే ఈ మాసంలో కుంభరాశి వారికి ఏ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు, అంగారకుడు, గురు, శని, రాహువు, కేతువు ఇలా ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడాను ప్రతికూలంగా గోచరిస్తున్నాయి. కాబట్టి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. అమ్మవారి దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి, అమ్మవారిని పూజించండి, మూలమంత్రాన్ని జపించండి. తర్వాత ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా పారాయణం చేయడము. తర్వాత ఈ గురు భగవానుడి నిమిత్తమై సద్గురువులను సందర్శించుకోండి, తల్లిదండ్రులకు సేవ చేయండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని పఠించండి. అంగారకుడి కొరకై సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, సూర్య భగవానుని కొలవండి, సూర్యుడికి ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. ఇలా గ్రహాలు ఎక్కువగా మనకు కుంభరాశిలో జన్మించినటువంటి వారికి బుధుడు, శుక్రుడు మినహాయించి అన్ని గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలను ప్రతినిత్యం జపించుకోండి. తర్వాత దేవాలయానికి వెళ్ళడము, ఆ దైవ భక్తిని పెంపొందించుకోవడం అనేటువంటిది ఈ మాసంలో మీకు చాలా అత్యవసరం. కనుక ఆ దైవ భక్తిని పెంచుకున్నట్టయితే మీరు పడుతున్నటువంటి కష్టాలు కానివ్వండి, ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఆటంకాలు కానివ్వండి, ఇవన్నింటినీ కూడాను మీకు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడి మూలకంగా మీకు లభిస్తాయి. కనుక మీరు దేవాలయానికి ప్రతినిత్యం కూడాను వెళ్ళండి, దేవతార్చన చేయండి. తద్వారా మీకు పరిహారం లభిస్తుంది. ఒక ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని ఈ మాసంలో గడుపుతారు. శుభం.